నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మార్చి 31న తెలంగాణ రైతు సంక్షేమ సమితి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వరంగల్ అబ్బనికుంట రైతు సంఘ భవనంలో జరిగే రాష్ట్ర సదస్సు ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతాంగం అప్పులలో ఉండకుండా చూడాలంటే ప్రభుత్వం రంగ సంస్థల ద్వారా రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తూ 100 రూపాయల పెట్టుబడి అయితే మరో 50 రూపాయలు కలిపి మొత్తంగా 150 రూపాయలకు ప్రభుత్వమే రైతాంగానికి అందించాలని వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కమిటీ నివేదికలో పేర్కొంది. కానీ ఈ నివేదికను ఈ రోజు వరకు అమలు చేయడం లేదు. అమెరికాలో వ్యవసాయ రంగానికి అక్కడ ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తుంది. మన దేశంలో వ్యవసాయ రంగానికి 3% మాత్రమే ఇస్తుంది. దేశీయ వ్యవసాయ రంగం ఈ పోటీని ఎలా తట్టుకోగలదు? ఇలాంటి విధానాల వలన భారతదేశంలో రైతాంగానికి పంటలకు సరిపడేంత యూరియాను అందించలేకపోతుంది. అలాగే రైతులకు సరైన సమయంలో పంటలకు యూరియాను ప్రభుత్వాలు అందించకపోవడం వలన పంటల దిగుబడి తగ్గింది. మనం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలంటే ఐక్య సంఘటనలతోనే ప్రభుత్వాలపై పోరాటం చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏంటంటే ఈ నెల 31వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతు సంక్షేమ సమితి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఒక సదస్సును వరంగల్ నగరంలోని అబ్బనికుంట రైతు భవనంలో జరపడం జరుగుతుంది. ఈ యొక్క సదస్సు ఉద్దేశం అనేకమైన రైతాంగ సమస్యలు ఉన్నాయి. రైతులకు స్వామినాథన్ సిఫారసులను అమలు చేయవలసి ఉన్నాయి. అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. ఆ యొక్క ధరలను కూడా చట్టబద్ధత కల్పించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల ఎక్స్రే ఇవ్వాలి. అదేవిధంగా నెలకు 10,000 రూపాయల పింఛను ఇవ్వాలి. అది ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి అనే రకాలుగా మొత్తం 13 అంశాల మీద ఈ యొక్క రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర సదస్సుకు కూడా వివిధ సంఘాలు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి రైతు సంఘాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులో పాల్గొనడం అనేది జరుగుతుంది. మేము ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి తెలియజేది ఏమనంటే ఈ యొక్క 31న జరిగే సదస్సును మీరంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా కూడా మన జస్టిస్ చంద్రకుమార్ సార్, ప్రొఫెసరు కూరపాటి వెంకటనారాయణ గారు, వివిధ మేధావులు కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈరోజు రైతుల యొక్క పరిస్థితి విపరీతంగా నష్టాలలో కూడుకుపోయి వ్యవసాయాన్ని చేస్తున్నారు. మరి కొనుగోలు సెంటర్లు కూడా ఈ రోజు కల్లా కూడా పూర్తిగా ప్రారంభించకుండా అక్కడొకటి మాత్రమే ప్రారంభిస్తున్నారు. అదే కాకుండా ఇలా వడ్ల కొనుగోలు అనుకోండి, మొక్కల కొనుగోలు అనుకోండి, ప్రతి పంట కొనుగోలు విషయంలో కూడా రైతులు పంట అయిపోయిన తర్వాత కొనుగోలు స్టార్ట్ చేస్తున్నారు. అది కాకుండా పంట చేతికి వస్తున్నది రైతుకు అన్నప్పుడే కొనుగోలు సెంటర్లు ప్రారంభించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఆ పంటను కొనుగోలు చేయవలసిన అవసరం ఉన్నది. లేకపోతే రైతులు మరింత నష్టపోయే పరిస్థితి ఉన్నదనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రైతాంగానికి సంబంధించిన అనేక సంస్థలను కూడా మేము జయప్రదం చేయాలని కోరుతున్నాం. నా పేరు సోము శ్రీనివాస్, రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్.